జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీటెక్కింది. నవంబర్ 9న ప్రచారం ముగియనుంది. ప్రచారం క్లైమాక్స్ కు చేరడంతో అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ తరపున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ తరపున కూడా అగ్రనేతలు ర్యాలీలు, ఇంటింటి ప్రచారంతో బిజీగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా టాప్ గేర్ వేసింది. బీజేపీకి మద్దతుగా జనసేన కూడా ప్రచారం రంగంలోకి దిగింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూబ్లీహిల్స్ ఎన్నికలపై స్పెషల్ గా ఫోకస్ చేశారు. బై ఎలక్షన్ లో బీజేపీకి మద్దతుగా నిలవాలని జనసేన కేడర్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. పవన్ సూచనతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ లో రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీకి మద్దతును ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కు బీజేపీ నేతలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ మన బై ఎలక్షన్ లో దీపక్ రెడ్డి గారికి బీజేపీ అభ్యర్థికి దానికి మన శంకర్ గౌడ్ గారు వాళ్ళ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి శుభ సందర్భం. ఫ్యూచర్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే బీజేపీ, జనసేన అండ్ తెలుగుదేశం కలిసి పనిచేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందో, బీజేపీ గవర్నమెంట్ ఒక్కటే మనకి ఇక్కడ శరణము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఆలోచించి, అయితే జూబ్లీ హిల్స్ అంత బాగుందని చూస్తే మేము తిరుగుతూ ఉంటే ప్రతి దగ్గర వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, హౌసింగ్ ఫెసిలిటీ కూడా లేదు. కాబట్టి డెవలప్మెంట్ ఎంత కావాలంటే మన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు గెలవాలి. అందులో ఈరోజు మన శంకర్ యాదవ్ గారు జనసేన పార్టీ తరఫున వాళ్ళ నాయకులందరూ కూడా వచ్చి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ గా ధన్యవాదాలు. ఇప్పటికే జోరు మీదున్న బీజేపీ స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని స్పీడప్ చేసింది. బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తూనే కార్నర్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ తో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొంటారని విశ్వసనీయంగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో జూబ్లీ హిల్స్ లో ఒక రోజు రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ రాకతో సీమాంధ్ర ప్రాంత ఓటర్లు, టీడీపీ సానుభూతి పరులు, సినీ రంగంలోని కమ్మ, కాపు ఓటర్లు, ఇలా పలు సమీకరణాలు బీజేపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ బేస్, ఇండస్ట్రీ సపోర్ట్, హిందూ ఇమేజ్ బీజేపీకి అనుకూలంగా మారనుంది. బీజేపీ తాజా ఎత్తుగడతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోయింది.